హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్స్ ఫీ అనేది తగ్గించామండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి. లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 మంత్స్లో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన బడ్జెట్ 2025-26కు సంబంధించినటువంటి వివరాలనైతే అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగిందండి. సో తెలంగాణ బడ్జెట్, ఓకే, దీనిపైన కంపల్సరిగా ప్రతి ఎగ్జామ్లో కనీసము 3 ప్రశ్నలైనా వస్తాయండి, కంపల్సరిగా ప్రతిసారి కూడా. మరి కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, నెక్స్ట్ టీజీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మరి దీని నుంచి ఒక టాప్ 50 ఎంసీక్యూస్ అయితే రూపొందించి మీకైతే అందజేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క పీడిఎఫ్ని మన యొక్క కోర్స్లో, ఓకేనా, కోర్స్లో అయితే యాడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మన యాప్ నుండి, ఓకేనా. సో ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటి వరకు ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారు రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసే క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆఫర్ అయితే ఉంది, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి సమానార్థకంగా ఉపయోగించే అధికార పదం ఏంటి? వాట్ ఈస్ ద అఫీషియల్ టర్మ్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ది వర్డ్ బడ్జెట్? అసలు బడ్జెట్ అనేటువంటి వర్డ్ మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. మరి ఏం వర్డ్ ఉంటుందండి రాజ్యాంగానికి, మన బడ్జెట్కి బదులుగా? ఆన్సర్ ఆప్షన్ సి, వార్షిక ఆర్థిక ప్రకటన, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి వర్డ్ని మనము ఉపయోగిస్తాము. వార్షిక ఆర్థిక ప్రకటన, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వివరాలు చూద్దామండి, క్లియర్గా ఉంటుంది. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేకపోయినా ఆర్టికల్ 112, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ఇది, ఓకేనా. ఆర్టికల్ 112 ప్రకారము వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేయబోయే ఖర్చు వివరాలను తెలిపే పత్రంగా వ్యవహరిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్టికల్ ఏంటి? 112 ప్రకారము, ఓకే. నెక్స్ట్ వన్, భారత బడ్జెట్ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్? ఎవరండి? ఆప్షన్ బి అండి, మహలనోబిస్. ఎవరు? మహలనోబిస్. వీరిని ప్రణాళికలు ఉంటాయి కదండి, 2వ పంచవర్ష ప్రణాళిక కూడా రూపొందించింది వీరే అండి, మహలనోబిస్, ఓకే. భారత బడ్జెట్ పితామహుడిగా కూడా వీరు చాలా ఫేమస్. వివరాలు చూద్దాము. ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ భారతదేశ ఆర్థిక ప్రణాళికకు ముఖ్యకర్త. మహలనోబిస్ మోడల్ ద్వారా భారత ఆర్థిక విధానాన్ని మలచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారత బడ్జెట్ పితామహుడుగా కూడా వ్యవహరిస్తారు, ఓకేనా. భారత ఆర్థిక ప్రణాళిక ముఖ్యకర్త అండి వీరు, ఓకేనా. చాలా చాలా ఫేమస్ పర్సన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశం ఏది?
విచ్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ బడ్జెట్? ఎవరండి? ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ దేశం మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడము జరిగింది. ప్రపంచంలో మొదటి బడ్జెట్ను ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది. ఆర్థిక నిర్వహణ, ఆదాయ వ్యయాల పద్ధతులను అనుసరించేందుకు బడ్జెట్ వ్యవస్థను మొదటిసారిగా ఫ్రాన్స్ అమలు చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బడ్జెట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా? రాబోయే ఆదాయ వ్యాయాల లిఖితపూర్వక కోశ నివేదిక, ఏ రిటన్ ట్రెజరీ రిపోర్ట్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. రాబోయేటువంటి ఆదాయ వ్యయాలను గురించి తెలిపేటువంటి ఒక లిఖితపూర్వక పత్రము. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దాన్నే బడ్జెట్ అంటాము. ఓకేనా? సో బడ్జెట్ అనేది ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో అందుకునే ఆదాయము, చేయబోయే ఖర్చు గురించి ఇచ్చే లిఖితపూర్వక ప్రకటన. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు చాలా కీలకము. ఓకే. నెక్స్ట్ వన్, 2025 తెలంగాణ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? 2025-26 తెలంగాణ బడ్జెట్. హూ ప్రెజెంటెడ్ ద తెలంగాణ బడ్జెట్ 2025? ఎవరండి? ఆప్షన్ సి అండి. మల్లు బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి గారండి. ఓకే, చూద్దాం. 2025 మార్చి 19న, ఎప్పుడండి? మార్చి 19న తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారండి. దేంట్లో? శాసనసభలో. ఇది ఆయన 3వసారి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం అని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఎన్నవసారి? 3rd టైం అండి మల్లు బట్టి విక్రమార్క గారు. ఓకేనా? నెక్స్ట్ వన్, 2025-26 తెలంగాణ బడ్జెట్లో మొత్తం వ్యాయం ఎంత? మొత్తం వ్యాయం. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద తెలంగాణ బడ్జెట్ 2025-26 అని అనుకోవాలి మనము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 3,04,965 కోట్ల రూపాయలని ఎక్స్పెండిచర్గా చూపించడం అయితే జరిగింది. మొత్తం బడ్జెట్ వ్యాయంగా గుర్తించడము జరిగింది. చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో 3,04,965 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రస్తావించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025-26 తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంతగా పేర్కొన్నారు? రెవెన్యూ వ్యయం. వాట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్ ద తెలంగాణ బడ్జెట్ 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2,26,982 కోట్లు. 2,26,982 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. బడ్జెట్లో 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యాయంగా కేటాయించారు. అంటే ప్రభుత్వ పరిపాలన, పెన్షన్లు, ఉపాధ్యాయ వేతనాలు, సంక్షేమ పథకాలకు ఉపయోగించబడే వ్యాయం అండి ఇదంతా కూడా. అంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఇదంతా. ఓకే, సంవత్సర కాలంలో. నెక్స్ట్, తెలంగాణ 2025 బడ్జెట్లో మూలధన వ్యాయం ఎంత? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద తెలంగాణ బడ్జెట్ 2025? మూలధన వ్యాయము. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 36,054 కోట్లు. 36,054 కోట్ల రూపాయలను రెవెన్యూ వ్యాయంగా లేదా మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యాయంగా అయితే కేటాయించారు. మూలధన వ్యాయం అంటే ఏంటి మరి? చూద్దాం. మూలధన వ్యాయం అంటే ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి వాటికి కేటాయించిన నిధులు. 2025 తెలంగాణ బడ్జెట్లో 36,054 కోట్ల మూలధన వ్యాయంగా ప్రకటించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2025-26 తెలంగాణ బడ్జెట్ను శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టారు? శాసనసభలో మల్లు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారండి. మరి శాసన మండలి అంటే కౌన్సిల్లో చూద్దాం. హూ ప్రెజెంటెడ్ ద తెలంగాణ బడ్జెట్ 2025 ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్? ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. శ్రీధర్ బాబు గారు. ఓకేనా, శ్రీధర్ బాబు గారు. చూద్దాం. 2025 తెలంగాణ బడ్జెట్ శాసనసభలో మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా శాసన మండలిలో శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం అయితే మనము
చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. శాసనసభలో ఎవరు, శాసన మండలిలో ఎవరు. ఓకే, నెక్స్ట్ వన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంతగా నమోదైంది? In the financial year 2024-25, what was the gross state domestic product of తెలంగాణ? సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి అండి. 12,12,579 కోట్ల రూపాయలండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారము 16,12,579 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 10.1% వృద్ధిని సాధించింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మరి ఎంత వృద్ధి రేటును సంపాదించిందండి? 10.1%. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకేనా, మరి ఇదే సమయంలో భారత స్థూల దేశీయోత్పత్తి 3,31,03,215 కోట్లుగా మరి దేశ వృద్ధి రేటు 9.9%గా ఉంది. ఈ సమాచారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. అంటే మన దేశం యొక్క జీడిపి కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఎస్జిడిపి 10.1%, అంటే ఎక్కువగా అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం దేశ తలసరి ఆదాయం తెలంగాణ తలసరి ఆదాయంలో ఇక్కడ 24-25 అని తప్పుపడింది ఇక్కడ. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల దేశ తలసరి ఆదాయాన్ని తెలంగాణ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉంది? యాజ్ పర్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, హౌ మచ్ హైయర్ ఈస్ తెలంగాణస్ పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే తలసరి ఆదాయం కంపేర్ టు ఇండియా యాజ్ పర్ ద క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అండి? ఆప్షన్ బి 1,74,172 రూపాయలైతే ఎక్కువగా కనిపిస్తుందండి తలసరి ఆదాయము. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751, వేరాస్ దేశ తలసరి ఆదాయం ఎంత ఉంది? 2,05,579 మాత్రమే. అంటే రెండింటి మధ్య తేడా ఎంత అండి? 1,74,172 రూపాయలండి. ఇదే విధంగా రాష్ట్ర తలసరి ఆదాయము దేశ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు 1.8 రెట్లు ఎక్కువగా ఉందండి. కాబట్టి మనకు సమాధానం ఆప్షన్ బి 1,74,172 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్. ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటుతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రజెంట్ ఎంత నమోదైంది? మరి యాజ్ పర్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, హౌ మచ్ హైయర్ ఇస్ తెలంగాణస్ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కంపేర్ టు ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అండి? 0.8% అయితే వృద్ధి నమోదు చేసింది. తెలంగాణ తలసరి వృద్ధి రేట్ ఎంత? 9.6%. దేశ తలసరి వృద్ధి రేట్ ఎంత? 8.8% మాత్రమే. అంటే ఇక్కడ 0.8% వృద్ధి రేట్ అనేది మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రస్తుత ధరల ప్రకారము ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయము దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఎన్ని రెట్లు ఎక్కువ? యాజ్ పర్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్, హౌ మెనీ టైమ్స్ హైయర్ ఈస్ తెలంగాణస్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంపేర్ టు ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1.8 రెట్లు అండి. 1.8 రెట్లు ఎక్కువగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,571 కాగా దేశ తలసరి ఆదాయం 2,05,579. అంటే దీన్ని డివైడెడ్ బై చేసినట్లయితే 1.8 రెట్లు అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయాన్ని దేశ తలసరి ఆదాయంతో భాగిస్తే ఎన్ని రేట్లు అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్. మెగా మాస్టర్ ప్లాన్ 2050 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? బడ్జెట్లో ప్రకటించారండి మెగా మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి. ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మెగా మాస్టర్ ప్లాన్ 2050? ఏంటి ప్రధాన లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ బి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడం. ఎన్ని డాలర్లకండి?
ట్రిలియన్ చేర్చడము. ఇంపార్టెంట్. చూద్దాం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 దృష్టిలో ఉంచుకున్న ప్రధాన లక్ష్యము తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేరుకోవడమే. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చేందుకు చైనా +1 వ్యూహము ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారు. ఇది కూడా గుర్తుంచుకోండి. చైనా +1 వ్యూహాన్ని అయితే అవలంబించబోతున్నారు. ఓకేనా? ఈ యొక్క గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్ను తెలంగాణను మార్చేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 దేని ప్రకారం అండి? చైనా +1 వ్యూహము ఆధారంగా. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణలో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించారు ఈ బడ్జెట్ ప్రకారం? బడ్జెట్లో మనకు ప్రకటించారండి నిన్న. ఓకేనా? తెలంగాణలో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతను. Who has been assigned the responsibility of managing rice mills in తెలంగాణ? ఎవరికి అప్పగించడం జరిగిందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు అంటాం కదా, సో వాటికైతే అప్పగించడం అయితే జరిగింది అంటూ తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసి ఆ ధాన్యాన్ని FCIకి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకి అప్పగించడం అయితే జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి అద్దెకు ఎన్ని బస్సులు కేటాయించింది? హౌ మనీ బస్సెస్ విల్ బి అలొకేటెడ్ టు ఆర్టీసీ ఆన్ ఏ రెంటల్ బేసిస్ బై ద తెలంగాణ గవర్నమెంట్? ఎన్ని బస్సులండి? ఆప్షన్ బి 600 బస్సులను అయితే కేటాయించడాన్ని చూడవచ్చండి. ఆర్టీసీకి అద్దెకు గాను 600 బస్సులు. చూద్దాం. తెలంగాణ ప్రభుత్వము మండల మహిళా సమైక్యల ద్వారా ఆర్టీసీకి, ఎవరి ద్వారా అండి? మండల మహిళా సమైక్యల ద్వారా ఆర్టీసీకి 600 బస్సులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? విచ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ లా? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ అండి. తెలంగాణనే ఎస్సీ సబ్ ప్లాన్ని, అంటే ఎస్సీ వర్గీకరణని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రము. చట్టాన్ని చేయడం, ఆ యొక్క వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రము. తెలంగాణ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ చట్టం ద్వారా ఎస్సీలోని వివిధ ఉపకులాలకు న్యాయ సమాన హక్కులు మరియు ప్రయోజనాలు అందేలా చర్యలైతే తీసుకున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. తెలంగాణ బడ్జెట్ ప్రకారము ఫ్యూచర్ సిటీని ఏ 2 ప్రధాన రహదారుల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఫ్యూచర్ సిటీ అనేటువంటిది వార్తల్లో ఉందండి, బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. మరి యొక్క ఫ్యూచర్ సిటీని ఏ 2 ప్రధాన రహదారుల మధ్య ఏర్పాటు చేయనున్నారు? అకార్డింగ్ టు ద తెలంగాణ బడ్జెట్, బిట్వీన్ which 2 major highways is the future city planned to be developed? ఫ్యూచర్ సిటీ. ఓకేనా? ఏ 2 రహదారుల మధ్య అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య యొక్క ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్టును శ్రీశైలము, నాగార్జున సాగర్ రహదారుల మధ్య అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించబోతున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు వంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్టును FCDA పర్యవేక్షించనుంది. FCDA. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తెలంగాణ బడ్జెట్ ప్రకారం హైదరాబాద్లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుకు ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు? సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టు ఎన్ని కోట్లు కేటాయించారు? అకార్డింగ్ టు ద తెలంగాణ బడ్జెట్, హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద కాంప్రహెన్సివ్ ఫ్లడ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్?
ఎన్ని కోట్ల రూపాయలండి వరద సమగ్ర వరద వరద నీటిపారుదల ప్రాజెక్టుల కోసము? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 5,942 కోట్ల రూపాయలను కేటాయించారు. 5,942 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 5,942 కోట్లు కేటాయించినట్లుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంది. మరి హైదరాబాద్లో భారీ వర్షాల సమయంలో వరద నీటి సమస్యను నివారించేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. తెలంగాణ బడ్జెట్ ప్రకారము ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఎవరు పర్యవేక్షిస్తారు? ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఎవరు పర్యవేక్షిస్తారండి దీన్ని? అకార్డింగ్ టు ద తెలంగాణ బడ్జెట్, హూ విల్ ఓవర్సీస్ ద ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎఫ్సిడిఏ. ఎఫ్సిడిఏ దీని ఫుల్ ఫామ్ కూడా చూద్దామండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను ఎఫ్సిడిఏ అంటే ఏంటి? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఎవరండి? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షించనుంది. ఈ ప్రాజెక్టు 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది. ఇందులో ఏఐసిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ జోన్, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీ మోడల్ కనెక్టివిటీ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ప్రతిష్టాత్మకంగా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీన్ని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓఆర్ఆర్ ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలోని ఏ ప్రాంతాలకు త్రాగునీరు అందించనున్నట్లుగా బడ్జెట్లో తెలియజేశారు? ఓఆర్ఆర్ ఫేజ్ 2. త్రూ ద ఓఆర్ఆర్ ఫేజ్ 2 వాటర్ సప్లై ప్రాజెక్ట్, విచ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ విల్ రిసీవ్ డ్రింకింగ్ వాటర్? బడ్జెట్లో ప్రవేశపెట్టారండి ఇది కూడా. ఆన్సర్ ఏ ప్రాంతాలకండి? ఆప్షన్ సి అండి, హెచ్ఎండిఏ పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ అండి. ఓఆర్ఆర్ ఫేజ్ 2 వాటర్ సప్లై ప్రాజెక్ట్ని ఎక్కడండి? ఓఆర్ఆర్. ఓకేనా, మరి హెచ్ఎండిఏ పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా నీటి సరఫరా చేయడానికి దీన్ని బడ్జెట్లో మెన్షన్ చేశారు. చూద్దాం. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో విస్తరించిన ప్రాంతాలకు త్రాగునీరు అందించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న కొత్త కాలనీలు, గ్రామాలు, పట్టణాలు ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా పొందనున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ బడ్జెట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ మొత్తం ఎన్ని గ్రామాలను కవర్ చేయనుంది? అకార్డింగ్ టు ద తెలంగాణ బడ్జెట్, హౌ మెనీ విలేజెస్ విల్ బీ కవర్డ్ అండర్ ద ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్? ఎన్ని గ్రామాలండి? ఆప్షన్ బి 56 గ్రామాలు. ఓకేనా, 56 గ్రామాలను 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇదైతే కవర్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? ఎంత అండి? 765 చదరపు కిలోమీటర్లు అండి. ఆప్షన్ సి 765 చదరపు కిలోమీటర్లు. ఓకే, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ని 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. ఇది శ్రీశైలము, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఏర్పాటు చేయబడుతుంది. ఓకేనా, ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో క్రింది ఏ అంశం భాగం కాదు? ఏ అంశం భాగం కాదండి? ఆప్షన్ సి ఐటీ కారిడార్ భాగం కాదు. ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ అయితే ఉన్నాయి. ఐటీ కారిడార్ అనేది ఇందులో లేదు. ఓకే, నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్ ప్రకారం నీటిపారుదల శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? అకార్డింగ్ టు ద 2025-26 బడ్జెట్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ టు ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్? నీటిపారుదల శాఖకి ఎంత మొత్తం కేటాయించారండి? ఆప్షన్ ఏ 20,315 కోట్ల రూపాయలను నీటిపారుదల శాఖకు కేటాయించడం అయితే జరిగింది. ఇది సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అయితే ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. 2025-26 బడ్జెట్లో రోడ్లు, భవనాల శాఖకు ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 5,907 కోట్లు. ఆప్షన్ బి.
5,907 కోట్ల రూపాయలను కేటాయించారు. సో ప్రజా రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి 5,907 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో పర్యాటక రంగ అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించబడ్డాయి? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద టూరిజం సెక్టార్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 775 కోట్ల రూపాయలను టూరిజం సెక్టార్కి ఓకేనా కేటాయించడం అయితే జరిగింది, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి గాను. ఓకే, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఎంత మొత్తం అండి? 775 కోట్లు. 2025-26 బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించబడినాయి? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? క్రీడల అభివృద్ధికి ఎంత అండి? 465 కోట్ల రూపాయల. ఆప్షన్ సి, 465 కోట్ల రూపాయలను క్రీడా కార్యక్రమాలను, ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు, సౌకర్యాల అభివృద్ధికి గాను కేటాయించడం జరిగింది బడ్జెట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. 2025-26 బడ్జెట్లో అటవీ మరియు పర్యావరణ శాఖకు ఎంత కేటాయించారు? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత మొత్తం కేటాయించారండి? 1023 కోట్లు. ఆప్షన్ ఏ, 1023 కోట్ల రూపాయలను పర్యావరణ పరిరక్షణ, అటవీ అభివృద్ధికి గాను బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్ వన్, దేవాదాయ శాఖకు 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? దేవాదాయ శాఖకి ఎంత మొత్తం అండి? 190 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గుడులు, మతపరమైన సంస్థల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, 6 గ్యారంటీల అమలు 2025-26 బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 6 గ్యారంటీల పథకము కదా, ఎంత మొత్తం నిధులు కేటాయించారు దీనికి చూద్దాం. హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 గ్యారంటీస్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 56,084 కోట్ల రూపాయలు కేటాయించారు. 56,084 కోట్లు, భారీ బడ్జెట్ అండి ఇది. ప్రభుత్వం ప్రతిపాదించిన 6 గ్యారంటీల అమలుకు 56,084 కోట్ల రూపాయలనైతే కేటాయించడము జరిగింది. నెక్స్ట్, రైతు భరోసా పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద రైతు భరోసా స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 18,000 కోట్ల రూపాయలండి. ఎంతండి? 18,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమానికి ఉపయోగిస్తారు. చేయూత పెన్షన్లకు 2025-26 బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ పెన్షన్స్ అండర్ ద చేయూత స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 14,861 కోట్లు. ఆప్షన్ ఏ, 14,861 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి పెన్షన్లు మరియు పేదల సంక్షేమానికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇందిరమ్మ ఇళ్ల పథకము 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించబడింది? ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాను హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఇందిరమ్మ ఇంటి గృహాలండి, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అండి, 12,571 కోట్లను మరి దీనికోసం అయితే ఉపయోగించబోతున్నారు, బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, పేదలకు గృహ నిర్మాణానికి ఉపయోగిస్తారు. 2025-26 బడ్జెట్లో మహాలక్ష్మి పథకానికి ఎంత నిధులు కేటాయించబడ్డాయి? మహాలక్ష్మి, హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద మహాలక్ష్మి స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్ ఏ అండి, 4,305 కోట్లు. 4,305 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మహిళా సంక్షేమానికి సంబంధించి మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్ల రూపాయలను మరి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్ వన్, గృహజ్యోతి పథకానికి అంటే ఉచిత కరెంట్ ఉంది కదా, దానికి గృహజ్యోతి పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద గృహజ్యోతి స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 2,080 కోట్ల రూపాయలండి. ఆప్షన్ బి, 2,080 కోట్లు. ఓకేనా, ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడానికి ఈ అమౌంట్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో సన్నాలకు
బోనస్ పథకానికి ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ బోనస్ స్కీమ్ అండి. బోనస్ స్కీమ్ ఫర్ పడ్డీ ఫార్మర్, సన్నకారులకు, అంటే సన్నకారు రైతులు ఉంటారు కదండి, సన్నకారు రైతులకు మరి బోనస్ స్కీమ్ కింద ఎంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించారు? సన్నాలకు అంటే ఎవరండి? సన్నకారు రైతులకండి. ఎంత మొత్తం కేటాయించారంటే 1800 కోట్లు. ఆప్షన్ ఏ. వరి రైతులకండి. సో ఇక తప్పుపడింది, సారీ. రైతులకు, తెలంగాణలోని వరి రైతులకు మరి 1880 కోట్ల రూపాయలను బోనస్గా కేటాయించారు. ముఖ్యంగా వరి పండించేటువంటి సన్నకారు రైతులకు. నెక్స్ట్ వన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్ ఏ అండి, 1143 కోట్లు. 1143 కోట్ల రూపాయలు కేటాయించారు. పేదలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు 1143 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో గ్యాస్ సిలిండర్ రాయితీ కోసం ఎన్ని నిధులు కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత అండి? 723 కోట్ల రూపాయలు కేటాయించారు. 723 కోట్ల రూపాయలు. గృహిణిలో గ్యాస్ వినియోగ రాయితీ కోసం దీన్ని అయితే ఉపయోగిస్తారండి. ఓకేనా? సో 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం అనే స్కీమ్ కోసం అండి, ఇది ఇంపార్టెంట్. 2025-26 బడ్జెట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 600 కోట్లు అండి. ఓకే, 600 కోట్లు. పేదల భద్రత పథకమైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోసం దీన్ని కేటాయించారు. రాజీవ్ యువ వికాస పథకానికి 2025-26 బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు? రాజీవ్ యువ కిరణం అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇటీవల కొత్తగా ప్రకటించడం అయితే జరిగింది ఇది. హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఎంత అండి? 6000 కోట్ల రూపాయలు కేటాయించారండి. ఓకేనా? యువత అభివృద్ధికి గాను మరి వారికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసము వారి స్వయం ఉపాధి వారికి కల్పించేందుకు లోన్గా అమౌంట్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుందండి. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? 100 కోట్ల రూపాయలు. ఓకే, నూతన సిటీ ప్లానింగ్ అండ్ అభివృద్ధికి ఇవి కేటాయించారు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారము పంచాయతీరాజ్ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు? యాజ్ పర్ ద 2025-26 బడ్జెట్, హౌ మనీ క్రోస్ వర్ అలొకేటెడ్ టు ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్? ఎంత అండి? 31,605 కోట్లు. ఆప్షన్ బి, 31,605 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి అయితే కేటాయించడము జరిగింది. వీటిని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమైతే కేటాయించడము జరుగుతుంది. నెక్స్ట్, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈజ్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టార్? ఎంత అండి? ఆప్షన్ ఏ, 24,439 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధికి గాను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇందులో ఏమేమి ఉంటాయి? రైతుల సంక్షేమము, పెట్టుబడులు, సాగు సబ్సిడీలకు వీటినైతే ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, విద్యాశాఖకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈజ్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? ఆప్షన్ బి అండి, 23,108 కోట్లు. 23,108 కోట్ల రూపాయలు కేటాయించారు. సో విద్యారంగంలో స్కూళ్ళు, కళాశాలలు, సబ్సిడీలు, ఉపాధ్యాయ వేతనాల కోసము 23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ వన్, మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? మహిళా శిశు సంక్షేమ శాఖకి హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? ఆప్షన్స్ అండి, 2,862 కోట్ల రూపాయలు కేటాయించారండి. మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కోసము పోషణ ఆరోగ్య పథకాల అమలుకు గాను వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, పశు సంవర్ధక శాఖకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం.
వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్? ఎంతండి? ఆప్షన్ ఏ 1674 కోట్ల రూపాయలను వీటికి కేటాయించడం జరిగింది. ఓకే, 1674 కోట్లు. పశువుల ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంపు కోసము ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు కేటాయించింది. నెక్స్ట్, పౌర సరఫరా శాఖకు ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బిన్ అలొకేటెడ్ ఫర్ ద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్? 5734 కోట్లు. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిరంతర వస్తువులను సరఫరా చేయడానికి ప్రభుత్వం 5734 కోట్ల రూపాయలు కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ ప్రకారము కార్మిక శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్ ఏ అండి 900 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎంతండి? 900 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? ఆప్షన్ బి అండి 40,232 కోట్ల రూపాయలనైతే ఎస్సీ వర్గాలకు విద్య, ఉపాధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ వన్, ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? ఎంత అండి? ఆప్షన్ బి 17,169 కోట్ల రూపాయలను ఎస్టీ వర్గాల అభివృద్ధికి, విద్య, ఆరోగ్య పథకాలకు గాను బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్, బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ బీసీ వెల్ఫేర్? ఒక్కొక్కటి అడగచ్చండి, మనకి ఒక్కొక్కటి సపరేట్గానే అడుగుతారు. ఎస్సీకి ఎంత ఎంత కేటాయించారు, ఎస్టీలకు ఎంత, బీసీలకు ఎంత అని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా? ప్రీవియస్గా కూడా చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, మరి బీసీలకు ఎంత అండి? 11,405 కోట్ల రూపాయలను కేటాయించారండి. ఓకేనా? వీరు కూడా విద్యా సంక్షేమ పథకాల అమలుకు. చేనేత రంగానికి బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద హ్యాండ్లూమ్ సెక్టర్? 371 కోట్ల అండి. ఓకేనా? చేనేత కార్మికుల అభివృద్ధికి వీటిని ఉపయోగిస్తారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బిన్ అలొకేటెడ్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్? 3,591 కోట్ల రూపాయలనైతే కేటాయించబోతున్నారండి. ఓకే, కేటాయించారు ఆల్రెడీ బడ్జెట్లో. వీరు కూడా విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి. పరిశ్రమల శాఖకు ప్రభుత్వము కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్? ఎంత అండి? ఆప్షన్ ఏ 3,527 కోట్ల రూపాయలు పరిశ్రమల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ ఐటీ సెక్టార్? 774 కోట్లు. ఆప్షన్ ఏ. విద్యుత్ రంగానికి కేటాయించినటువంటి మొత్తం ఎంత? విద్యుత్ రంగానికి కేటాయించిన మొత్తము ఆప్షన్ ఏ 21,221 కోట్లు విద్యుత్ రంగానికి, ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టార్కి. ఓకే, నెక్స్ట్, వైద్య రంగానికి బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేటెడ్ బడ్జెట్ ఫర్ హెల్త్ సెక్టార్? ఆప్షన్ ఏ అండి 12,393 కోట్ల రూపాయలు కేటాయించారు. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ అప్డేట్స్ అండి. అంతేకాకుండా మనకు నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందండి. ఏ రంగంలో, ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగంలో ఎంత వృద్ధిని సాధించింది గత బడ్జెట్లో మెన్షన్ చేసింది, ఎంతవరకు సాధించింది అనే వివరాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ యొక్క పీడిఎఫ్ మన యొక్క కోర్సులో ఉచితంగా అప్డేట్ చేస్తానండి. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.